భరతరాజు గారు, సంక్రాంతి సీజన్ అనేది మళ్ళీ ఒకసారి హాట్ టాపిక్గా మారింది. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్న సినిమాలు, వాటి గోల, థియేటర్ల చుట్టూ కావచ్చు, టీజర్ల రిలీజులు కావచ్చు, పబ్లిసిటీ మొదలైందని. అంటే గతంలో ఎలాగైతే సంక్రాంతి అనగానే 4-5 సినిమాల మధ్య పోటీ ఉండేది. ఈ 4-5 సినిమాలు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఏదో పద్ధతిలో థియేటర్లను అడ్జస్ట్ చేసేవాళ్ళు. ఇప్పటి పరిస్థితి థియేటర్ అనేది లేదు. ఇప్పుడు స్క్రీను షోసే కౌంట్ అవుతున్నాయి, ఎన్ని షోస్ పడింది అనేది. రెండోది, సంక్రాంతి అనగానే మీకు ప్రీమియర్స్ దగ్గర నుంచి మొదలైపోతుంది. అవును, మొదలైపోయిన తర్వాత హడావిడి, అంటే 3 హీరోల సినిమాలు, 3 పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి. ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఉంది, గేమ్ చేంజర్. దాంతోపాటు నందమూరి బాలకృష్ణ గారి ప్రెస్టీజియస్ మూవీ డాకు మహారాజ్ ఉంది. ఈ రెండిటితో పాటు, అంటే అదేమో కొంత పొలిటికల్ డ్రామాగా కనిపిస్తోంది. ఈ సినిమా వేరు, దీనిలో కూడా రాజకీయ అంశం ఉంటుంది, కానీ ఇది టోటల్గా మాస్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్. తర్వాత వెంకటేష్ గారు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా, అది టోటల్ ఎంటర్టైన్మెంట్. సో ఈ మూడు భిన్నమైనటువంటి జానర్స్కి చెందిన సినిమాలు. ఇప్పుడు దీపావళికి చూసాం మనం. అవును, దీపావళికి 3 సినిమాలని భుజాన వేసుకున్నారు జనాలు. అవును, చాలా సందర్భాల్లో మనకి డబుల్ థియేటర్లో ఉన్నటువంటి కాంప్లెక్స్లు నిండక అసలు థియేటర్లు ఉన్నాయా లేదా అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడిన టైంలో దీపావళికి రిలీజ్ అయిన సినిమాలకు నిండి హౌస్ఫుల్స్ అయ్యి, అది పార్కింగ్ ప్రాబ్లం వచ్చేసి రోడ్ల మీద కార్లు పెట్టిన సందర్భం చూసాం మనం అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో. అంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఎవరు ఊహించలేదు, వచ్చింది. ఇప్పుడు ఇదే పరిస్థితి రేపు సంక్రాంతికి కూడా రిపీట్ అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే 3 ప్రామిసింగ్ సినిమాలే. గేమ్ చేంజర్ టీజర్ కూడా ప్రామిసింగ్గానే ఉంది. శంకర్ మీద కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఆ టీజర్ కొంత హోప్నిచ్చింది. అలాగే ఇప్పుడు డాకు మహారాజ్, అది కూడా ఛార్జ్ చేసింది జనాల్ని, విపరీతమైనటువంటి అంచనాలు పెంచింది సినిమా మీద. నందమూరి బాలకృష్ణని ఈ క్యారెక్టర్లో ఊహించుకుని ఆల్రెడీ పూనకాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ 3 సినిమాలు 3 భిన్నమైన జానర్లు, వీటికి స్క్రీన్ షేరింగ్ ఎలా ఉంటుంది అని ఒక చర్చ అయితే, దాదాపుగా ఈ 3 ప్లేస్మెంటు ఒక్క చోట నుంచే జరగబోతోంది. దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి జరగబోతోంది. 2 ఆయన కాంపౌండ్ సినిమాలే. ఆయనే నిర్మాత. సో ఆయన ఆ అడ్జస్ట్మెంట్తో పాటు నాగవంశీ సినిమా ఇది, దీన్ని కూడా అక్కడే పెడతాడు ఆయన న్యాచురల్గా, ఇప్పటివరకు జరుగుతున్న ప్రాసెస్ ప్రకారం. సో ఈ సినిమా బాధ్యత కూడా దిల్ రాజుదే. ఇప్పుడు ఈ 3 సినిమాలని జనాల ముందుకు తీసుకువెళ్ళటము, అలాగే ఈ 3 సినిమాలని విజయవంతం చేయటము, ఈ 2 బాధ్యతలు దిల్ రాజు గారి భుజాల మీద ఉన్నాయి. అంటే టోటల్ ఈసారి సంక్రాంతి దిల్ రాజు గారి మీద నడవబోతోంది అనేది మనకు అర్థమవుతున్న విషయం. ఓకే, కాబట్టి 3 సినిమాలు అకామిడేట్ చేస్తారు, ఆ ప్రాబ్లం అయితే లేదు. అయితే చాలా ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయి మల్టీప్లెక్స్లు వచ్చేసినాయి, అయిపోయింది. ఆ జమానా థియేటర్లో లెక్కేసుకోవటం అనేది అయిపోయింది. ఇప్పుడు స్క్రీన్లు, షోస్ కౌంట్ ఏమిటి అనేది, రెండోది ఓవర్సీస్ బిజినెస్ ఏమిటి అనేది, తర్వాత దీనికి అప్ కంట్రీ మార్కెట్ ఏమిటి అనేది. ఇప్పుడు గేమ్ చేంజర్కి వాళ్ళకు ఒక ఐడియా ఉంది, రామ్ చరణ్కి ఉన్నటువంటి గ్లోబల్ ఇమేజ్ని, అలాగే శంకర్కు ఉన్నటువంటి సౌత్ మార్కెట్లో ఉన్నటువంటి బలాన్ని, ఈ రెండింటినీ వాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ సినిమాని కూడా ప్రమోట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అంటే సౌత్ మార్కెట్కి మాత్రమే కాదు, దీన్ని కూడా వేరే ఏరియాలకు పంపు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది వీళ్ళకి. అందుకనే ఇప్పుడు చంబల్ వ్యాలీ స్టోరీ కాబట్టి కొంత స్కోప్ ఉంటుంది అనేది, యూనివర్సల్ సబ్జెక్టుల కోసం వెతుకుతున్నారు ఇప్పుడు. ఓకే, అందుకని బహుశా బాబీ ఈ డాకు సినిమా మొదలుపెట్టి ఉండొచ్చు. సో ఆ నేపథ్యంలో దీనికి ఒక మార్కెట్ ఉంది. అందుకని 3 సినిమాలు, వెంకటేష్ది మాత్రమే లోకల్ మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమా. ఈ 3 మధ్య పోటీ. ఈ పోటీలో డబ్బింగ్ సినిమాలు ఏమైనా దిగుతాయేమో తెలియదు. ఓకే, ఇప్పటికి క్లారిటీ వచ్చేసిన సినిమాలు అయితే ఇవి. ఓకే, సంక్రాంతి సందర్భంగా గేమ్ చేంజర్ కోసం చిరంజీవి గారు కొంత వెనక్కి వెళ్ళాడు సమ్మర్కి.
ఈ సమ్మర్కి వెళ్ళటంతో మళ్ళీ మరొకసారి గతంలో ఎలాగైతే వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి నడిచిందో అదే సీన్ రిపీట్ అవుతుందని అనుకున్నారు అందరూ. కానీ ఈసారి కొడుకుతో గొడవ, కాన్ఫ్లిక్ట్, బాలయ్యకి చిరంజీవి గారి అబ్బాయికి మధ్య కాన్ఫ్లిక్ట్గా చూస్తున్నారు సినిమా. సో డెఫినెట్గా 3 సినిమాలు విజయం సాధించాలి. దీపావళి సంక్రాంతికి రిపీట్ అవుతుందనేది ఆశిద్దాం.